అటెన్షన్ ప్లీజ్. ఈ సంవత్సరం 2026 వేసవి సీజన్లో నేరేడు చెట్లు విరగ కాశాయి. ముదురు ఊదా రంగులో నిగనిగలాడుతూ మెరిసిపోయే నేరేడు పళ్ళు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చాయి. పంట దిగుబడి ఇంతగా పెరగడం చూసి ఎందరో రైతులు విస్మయానికి లోనయ్యారు. నిరుడు బొటాబొటిగా కాసినవి, అసలు సరైన దిగుబడి లేని చెట్లు సైతం ఈసారి పండ్లతో కళకళలాడిపోయాయి. ఇది అసాధారణమైన దిగుబడేనన్నది అందరూ ఏకగ్రీవంగా పలికిన మాట. నేరేడు పండ్లు విరగ కాస్తే ఆ ఏడాది భయంకరమైన కరువు వస్తుందన్నది తాతల నాటి కాలం నుంచి వ్యాప్తిలో ఉన్న నమ్మకం. సోషల్ మీడియా పుణ్యమాని ఈసారి ఆ విశ్వాసానికి విపరీతమైన ప్రచారం లభించింది. నిజానికి నేరేడు పండు, గింజలు, పైన తొక్క అన్నీ ఔషధ గుణాలతో నిండినవే. అవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, అనేక రోగాలను నివారించడానికి సాయపడతాయి. షుగర్ నియంత్రణకు, బరువు తగ్గడానికి నేరేడు ఎంతగానో ఉపకరిస్తుందన్నది ఏళ్ల తరబడి రుజువు అవుతున్న యథార్థం. అలాంటి నేరేడు ఈసారి ఇంతగా విరగ కాయడానికి కారణం ఇది అంటూ సోషల్ మీడియాలో అనేక కథలు పుట్టుకొచ్చాయి. భూగర్భ జలాల కొరతను చెట్లు ముందుగానే పసిగడతాయట. రాబోయే కొరతను దృష్టిలో పెట్టుకుని తమ మనుగడను కొనసాగించడం కోసం చెట్లు విత్తన ఉత్పత్తిపై అధిక శ్రద్ధ పెడతాయని కొంతమంది చెబుతున్నారు. దీన్నే వృక్షశాస్త్రంలో స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారన్నది వారి వివరణ. అలా ఈసారి ఎండాకాలంలో నేరేడు చెట్లు విరగ కాశాయన్నది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన కథనాల సారాంశం. అసలు నిజమేమిటో తెలుసా? సాధారణంగా నేరేడు చెట్లు మార్చి, ఏప్రిల్ నెలల మధ్య పూత పోస్తాయి. ఓసారి ఉగాదిని గుర్తు తెచ్చుకోండి. ఉగాది పండుగతో వసంత ఋతువు ఆరంభమవుతుంది. చెట్లు చిగురించి పూలు పూసే చైత్ర, వైశాఖ మాసాలు ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. ఆ వసంతకాలంలో ఆమని వేళ వానలు పడితే నేరేడు పంట దెబ్బతింటుంది. పరాగ సంపర్క ప్రక్రియ మందగించి ఉన్న పిందెలు రాలిపోతాయి. ఈసారి జరిగిందేమిటంటే వసంతకాలం పొడిబారింది. అసాధారణ స్థాయిలో నెలకొన్న పొడి వాతావరణం నేరేడు చెట్ల పూతకు కోరని వరమైంది. పూతలో అత్యధిక శాతం పిందెలుగా మారి ఈ ఏడాది నేరేడు దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్క ముక్కలో పొడి వాతావరణం వల్ల బంపర్ క్రాప్ వచ్చింది. నేరేడు బ్రహ్మాండంగా కాయడం వల్ల కరువు రూపేణ అనర్థం వాటిల్లనుందనే కథనాలు అసత్యాలే. ఇక్కడ ఎల్ నినో గురించి తెలుసుకోవాలి. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణ స్థాయి కన్నా అధికంగా వేడెక్కే ప్రక్రియను ఎల్ నినో ప్రభావంగా చెబుతారు. తూర్పు నుంచి పడమరగా వీచే గాలులు పసిఫిక్ సముద్ర జలాలను ఆసియా వైపు నెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ గాలులు బలహీనపడి మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కుతాయి. ఈ పరిస్థితే ఎల్ నినో. ఇప్పటికే ఎల్ నినో ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం IMD అధికారికంగా ప్రకటించింది. ఎల్ నినో భారతదేశంలో ఋతుపవనాలను బలహీనపరుస్తుంది. దాంతో వర్షాలు తగ్గుతాయి. ఈసారి దేశంలో సాధారణ స్థాయి కన్నా తక్కువ వర్షపాతమే నమోదు కానుందని IMD ఇప్పటికే హెచ్చరించింది. 1997 జూన్లో రికార్డైన ఎల్ నినో చరిత్రలోని అత్యంత తీవ్రమైనది. దానికి గాడ్జిల్లా ఎల్ నినో అని పేరు. ఈసారి పరిస్థితి దాన్ని స్ఫురింపజేస్తోంది. తాజా ఎల్ నినో కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భీకర వర్షాలు, భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతో పాటు ఆసియాలోని పలు దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశము ఉన్నదంటున్నారు. అందువల్ల నిగ్గు తేలేదేమిటంటే నేరేడి చెట్లు విరగ కాయడం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడడం లేదు. ఎల్ నినో కారణంగా ముప్పు రానుంది. సరిగ్గా అధ్యయనం చేయకుండా సామాజిక మాధ్యమాల్లో వండివార్చిన కథనాల్ని శాస్త్రీయ కోణం వదిలేసి పాత నమ్మకానికి పాలిష్ పెట్టి జనంలోకి వదలడం వల్ల అనవసర గందరగోళం ఏర్పడింది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.